మదురో కుమారుడు పార్లమెంటు సభ్యుడు నికోలస్ మదురో గువేరా జాతీయ అసెంబ్లీలో భావోద్వేగంగా ప్రసంగించారు. తన తండ్రిని అమెరికా అపహరించిందని ఆరోపిస్తూ అంతర్జాతీయ సమాజం స్పందించాలని పిలుపునిచ్చారు. ఒక దేశ అధ్యక్షుడిని ఇలా అరెస్టు చేయడాన్ని సహిస్తే రేపు ఏ దేశము సురక్షితంగా ఉండబోదని హెచ్చరించారు. తన తండ్రిని ఉద్దేశించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. నాన్న, మీరు మన కుటుంబంలో ప్రతి ఒక్కరిని చాలా శక్తివంతంగా తయారు చేశారు. మీరు తిరిగి వచ్చే వరకు ఇక్కడ ప్రతి ఒక్కరూ వారి వారి విధులను, దేశం పట్ల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. త్వరలోని సొంత దేశంలోనే మనం కలుసుకోబోతున్నామంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజెంట్ మన మాతృభూమి సురక్షితమైన చేతుల్లోనే ఉంది. మన మాతృభూమికి ఏది అవసరమో అది చేయడానికి మనందరం దృఢంగా నిలబడదాం. మీ అందరినీ అమితంగా ప్రేమిస్తున్నా అంటూ లాంగ్ లీవ్ వెనజులా, లాంగ్ లీవ్ హోమ్ల్యాండ్ అని నినాదించారు. మదురో మద్దతుదారులు వెనజులా రాజధాని కరాకాస్లో వీధుల్లోకి వచ్చారు. వందల సంఖ్యలో ప్రజలు జాతీయ జెండాలతో మదురోకు మద్దతుగా ప్లకార్డులతో ప్రదర్శనలు నిర్వహించారు. అమెరికా చర్యను వ్యతిరేకిస్తూ తమ నాయకుడిని తిరిగి దేశానికి తీసుకురావాలని డిమాండ్ చేశారు.